ఈ వాటర్ క్యాన్లో నేను ఇవి వేసాను. వాటిని నేను మీకు డెమో చేసి చూపెడతాను. చూడండి, నేను ఒక గ్లాస్ తీసుకుంటున్నాను. ఒక 2 గ్లాసులు. 2 గ్లాసులో మనం డైలీ తాగేటువంటి ప్యూరిఫైడ్ వాటర్ ఏవైతే అనుకున్నామో ఆ వాటర్, ఈ వాటర్ అనేది నేను యాడ్ చేస్తున్నాను. ప్యూరిఫైడ్ వాటర్. సరే, నాకు ఇంకో 3 గ్లాసులు ఇవ్వండి. ఇది ప్యూరిఫైడ్ వాటర్ అండి. ఇంకొక గ్లాసులు కూడా ప్యూరిఫైడ్ వాటర్ తీసుకుంటున్నాను. ఒక గ్లాసులో ఆ వాటర్ పట్టండి సార్. ఈ వాటరే మనం అందులో వేసాము. మళ్ళీ అందులో నుంచి మనం వాటర్ అనేది తీసుకున్నాము. సో ఏ వాటర్లో ఆ పోషకాలు అనేవి ఎక్కువ ఉన్నాయా లేవా అనేది మనం తెలుసుకోవచ్చు. అది తెలుసుకోవాలి అంటే మన దగ్గర ఒక డ్రాప్స్ ఉండాలి. ఆ డ్రాప్స్ వచ్చేసి pH డ్రాప్స్ అంటారు. ఆ pH డ్రాప్స్ ఏంటి, దాని యొక్క గొప్పతనం ఏందనేది ఒకసారి తెలుసుకుందాం. ఇది వచ్చేసి pH డ్రాప్స్. దాన్ని 2 సగాలు చేయండి సార్. ఇది pH డ్రాప్స్ అండి. ఈ pH డ్రాప్స్ బయట మీకు మెడికల్ షాప్లలో, సర్జికల్ షాప్లలో, వాటర్ సొల్యూషన్ షాప్లలో దొరుకుతాయి. ఈ pH డ్రాప్స్ గొప్పతనం ఏంటంటే నీటిలో ఈ డ్రాప్స్ వేస్తే ఆ నీటికి వచ్చే రంగుని బట్టి ఆ నీళ్లు మంచివా కాదా అనేది తెలుసుకోవచ్చు. ఇక్కడ ఒక చార్ట్ ఇవ్వడం జరిగింది ఈ బాటిల్ మీద. రెడ్ కలర్ నుంచి ఎల్లో కలర్ లో వస్తే ఎసిడిక్ నేచర్, ఆమ్లతత్వము మంచిది కాదు అని అర్థం. రెడ్ నుంచి ఎల్లోలో వస్తే. అదే గ్రీన్ నుంచి బ్లూ కలర్ లో వస్తే ఆల్కలైన్, మినరల్ అని అర్థం. సో అది ఎలా, ఏ దాంట్లో ఆల్కలైన్ ఉంది, ఏ దాంట్లో ఆల్కలైన్ లేదు అన్నది మీకు డెమో చేసి చూపెడతాను. చూడండి, మనం డైలీ తాగేటువంటి వాటర్ ఇవి. ఇది వచ్చేసి ఆల్కలైన్ వాటర్. నేను డైలీ తాగేటువంటి వాటర్లో ఈ డ్రాప్స్ నేను యాడ్ చేస్తానని చూడండి. మళ్ళీ 20 రూపాయలు పెట్టి సీల్ బాటిల్ తీసుకొచ్చుకున్నాం అది, ఓకేనా. మళ్ళా అయ్యే నీళ్ళు అందులో వేసి ఇందులో చేసినాం. ఇందులో మళ్ళీ ఈ డ్రాప్స్ నేను యాడ్ చేస్తానని చూడండి ఏమవుతుందో. ఎంత డిఫరెన్స్ ఉందో మీరే చూడండి. కంటికి మీకు ఈజీగా కనబడుతూనే ఉండొచ్చు ఏ కలర్లో ఉందనేది. కనబడుతుందా అండి? ఇక్కడ ఆల్రెడీ కలర్ చార్ట్ వేయడం జరిగింది. రెడ్ నుంచి ఎల్లో కలర్లో వస్తే మంచిది కాదు, దాన్ని ఎసిడిక్ నేచర్ అంటారు. అదే బ్లూ కలర్, గ్రీన్ నుంచి బ్లూ కలర్లో వస్తే ఆల్కలైన్, ఇది మంచిది, అంటే మినరల్ ఆల్కలైన్ వాటర్ అని అర్థం. ఏ డ్రాప్స్ నేను ఇప్పుడు ఇందులో ఈ గ్లాస్లో వేసాను, ఈ గ్లాస్లో వేసాను. చూడండి, ఇది ఎల్లో కలర్లో ఉంది. ఇది ఎల్లో కలర్ అంటే ఎసిడిక్ నేచర్. మళ్ళీ ఈ నీళ్ళు ఏమైనా మార్చినామా మనం? ఏ నీళ్ళు అందులో వేసి అందులో నుంచి తీసినాం అంతే. ఆ తీసిన వెంటనే ఈ వాటర్ మొత్తం మినరల్ వాటర్గా మారిపోయింది. అంటే నీటిలో లేని పోషకాలు మళ్ళా రిటర్న్ పోషకాన్ని నింపి ఇచ్చింది ఈ డ్రాప్స్, ఈ వాటర్ డ్రాప్. సో ఇది ఈ ప్రోడక్ట్ యొక్క ఇన్ఫర్మేషన్. అట్లని చెప్పి అబ్బా సార్ లటక్కలు భలే తయారు చేసి మీరు మందు ఖర్చు లేకుండా, పైసా ఖర్చు లేకుండా సాయంత్రం దీన్ని కలుపుకొని తాగాలి, చాయ్ పుసుకొని తాగేది లటక్కని పోతారు. ఇది అది కాదు, రైట్. ఇది వచ్చేసి టోటల్ ఎసిడిక్ నేచర్. ఏం నేచర్ అండి? దాన్ని ఆమ్లతత్వము అంటారు. అనగా ఆమవాతము. పేరు విన్నారు ఎప్పుడైనా? ఆమవాతం వచ్చిన వాడికి అని చెప్పేటోళ్ళు పూర్వకాలంలో. ఆ ఆమవాతం అంటే బాడీలో అన్ని రకాల రుగ్మతలు, అనగా అన్ని రకాల నొప్పులు, ఆల్ టైప్స్ ఆఫ్ పెయిన్స్, అన్ని రకాల ఎసిడిక్, గ్యాస్, వాతం, కఫం, పిత్తం, ఇవన్నీ ఆమ్లతత్వంలో ఉంటాయి. దాన్నే మనం ఇంగ్లీష్లో ఎసిడిక్ నేచర్ అంటాము. అదే ఇది. ఇది వచ్చేసి ప్యూర్ ఆల్కలైన్. అర్థమవుతుందా ఫ్రెండ్స్? సో ఇది ఈ వాటర్ యొక్క డెమో. అలానే ఇంకొక డ్రాప్స్ కూడా ఉన్నాయి మన దగ్గర, ఓఆర్పి డ్రాప్స్. ఓఆర్పి డ్రాప్స్ అంటే ఏంటి అంటే నీళ్ళల్లో పోషకాలు గనక ఉంటే, నీళ్ళల్లో ఖనిజాలు, పోషకాలు, మినరల్స్ గనక ఉంటే ఆ నీటి యొక్క సామర్థ్యాన్ని మార్చేస్తుంది ఈ డ్రాప్స్ వేస్తే. ఒకవేళ నీళ్ళల్లో మినరల్స్, పోషకాలు, ఖనిజాలు, పొటాషియం, సోడియంస్ ఏమీ లేకపోతే నీళ్లు నీళ్ళగానే ఉంటాయి తప్ప ఏది మారదు. ఇప్పుడు దేంట్లో మినరల్స్ ఉన్నాయి, దేంట్లో మినరల్స్ లేవు అన్నది ఒకసారి మనం డెమో చూద్దాం. చూడండి, ఈ ఓఆర్పి డ్రాప్స్ మనం డైలీ తాగే వాటర్లో నేను 1 డ్రాప్ యాడ్ చేస్తానని చూడండి. ఏమైనా చేంజ్ వచ్చిందా? మళ్ళీ ఇంకొక డ్రాప్ యాడ్ చేస్తానని చూడండి. ఏమైనా చేంజ్ వచ్చిందా? ఇప్పుడు ఏ వాటర్ మనం దాంట్లో వేసాం, దాని నుంచి ఈ డ్రాప్స్ అనేది వేస్తున్నాం. వాటర్ జార్లో వేసినటువంటి వాటర్ని తీసుకున్నాం. ఆల్కలైన్ యాంటీ బ్యాక్టీరియల్ వాటర్లో ఈ డ్రాప్స్ నేను మళ్ళీ 1 డ్రాప్ యాడ్ చేస్తానని చూడండి. చేంజ్ వచ్చిందా? రాలేదా? కనబడుతుందా ఫ్రెండ్స్? ఒక్క డ్రాప్కే ఇది చేంజ్ వచ్చింది. అందులో 2 డ్రాప్లు వేసినా చేంజ్ రాలేదు. ఎందుకు ఇది చేంజ్ వచ్చింది? ఎందుకు అది చేంజ్ రాలేదు అంటే సింపుల్. ఇది ఉత్త నీళ్ళే, ప్యూర్ వాటర్, ప్యూరిఫైడ్
వాటర్. ఇందులో వాటర్ తప్ప మిగతా ఏమీ లేవు. ఒకవేళ ఏదైనా ఉంటే ఇది కూడా చేంజ్ అవ్వాలి. ఒకవేళ ఇప్పుడు ఈ నీళ్ళల్లో ఏమీ లేవు, ఇందులో పాలేస్తే ఏమవుతుంది? తెల్లగా అవుతుందా? దేని సామర్థ్యం అది? నీటిదా పాలదా? పాయింట్ క్లియర్. పాలేస్తే పాల, ఇది ఉత్త నీళ్ళే, ఏమి లేవు, అందుకే ఇది మారలే. ఇందులో వాటర్ తో పాటు అయ్యే వాటర్ లో మినరల్స్ ఉన్నాయి, ఖనిజాలు ఉన్నాయి, పొటాషియం ఉంది, సోడియం ఉంది, ఇలా ఎన్నో రకాల మంచి మినరల్స్ మన శరీరానికి కావాల్సినటువంటి ఇందులో ఉన్నాయి. కాబట్టే ఈ ఓఆర్పి డ్రాప్స్ వేస్తే దీని యొక్క సామర్థ్యాన్ని మార్చుకోగలిగింది ఈ నీరు. సో ఇది ఈ నీటి యొక్క డెమో. డైలీ మనం తాగుతున్న నీరు అది, తాగాల్సినటువంటి నీరు ఇది. అలా ఈ డ్రాప్స్ బయట మీకు మెడికల్ షాప్లో ఎక్కడైనా దొరుకుతాయండి. అవి తీసుకొని మీరు మనం తాగే ఇంట్లో ఏ నీళ్లు ఉన్నా కానీ, అది ఆర్ఓ నీళ్లు, బావి నీళ్లు, బోరి నీళ్లు, ట్యాప్ నీళ్లు, నల్ల నీళ్లు, డబ్బా నీళ్లు, ఏ నీటిలో అయినా కానీ ఆ డ్రాప్స్ వేసుకొని మనం చెక్ చేసుకోవచ్చు. ఏ నీళ్లు ఎసిడిక్ లో ఉన్నాయి, ఏ నీళ్లు ఆల్కలైన్ లో ఉన్నాయా లేవా అనేది మనకు అర్థమైపోయింది. దాన్ని బట్టి మనం ఏ నీళ్లు తాగాలనేది మనం నిర్ణయించుకోవచ్చు అండి. అర్థమైందా? క్లియర్ సబ్జెక్ట్. సో ఇట్లాంటి ఎన్నో రకాల ప్రొడక్ట్స్ మన కంపెనీలో ఉన్నాయి. సో మన కంపెనీ ప్రవేశపెట్టింది రెయిన్బో హ్యాపీ లైఫ్ కంపెనీ యాంటీ బ్యాక్టీరియల్ ఆల్కలైన్ వాటర్ జార్. ప్రతి ఇంటికి ప్రతి గడపకి తక్కువ ధరకి కేవలం 6,000 రూపాయలకే ఆల్కలైన్ వాటర్ ని అందించాలనే ఉద్దేశంతో ఈ కంపెనీ ఆల్కలైన్ వాటర్ జార్ ని తీసుకొచ్చింది. సో ఒకసారి గ్రాండ్ క్లాస్ ఆల్కలైన్ వాటర్ జార్. అలానే ఎంత పెట్టి తీసుకుంటానో